అంటే కమిషన్ల కోసం ఆశపడి ఏదో ఒక బిజినెస్ మోటివ్తో ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని చంద్రబాబు నాయుడు గారు అమ్ముకుంటున్నారు. మరి పేద విద్యార్థులకు వైద్య విద్యని దూరం చేస్తూ ఈ రాష్ట్రంలోని పేద ప్రజలకు వైద్యాన్ని పూర్తిగా ఫ్రీగా ఇచ్చేటువంటి వైద్యాన్ని దూరం చేస్తూ ఖరీదైనటువంటి చదువులుగా డాక్టర్ చదువులను మారుస్తూ వైద్యాన్ని కూడా ఖరీదైనటువంటి రీతిలో మరి ప్రైవేటైజేషన్ అని చెప్పి అనేక అనుమానాల్ని ప్రజల్లో కలిగిస్తూ ప్రజల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆరోగ్య భద్రతను కల్పించాలని చెప్పి ఒక దూరపు దృష్టితో ఈ రాష్ట్రంని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని, దాంట్లో భాగంగా మంచి వైద్యం, నాణ్యమైన వైద్యం, ఉచిత వైద్యం ఎక్కడికక్కడ అందించాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలని సుమారు 8,500 కోట్లు ఖర్చు చేస్తూ దీనికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా మేము కొన్ని కాలేజెస్ ప్రారంభించాము. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక కొన్ని ఎఫర్ట్స్ కనుక పెట్టుంటే మిగతా కూడా ప్రారంభానికి నోచుకుని చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నటువంటి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం జరిగేది. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు జగన్ గారి ఆలోచనని, జగన్ గారి దూరదృష్టిని, వైద్య రంగాన్ని నీరుగారుస్తూ ఏ విధంగా అడుగులు వేస్తున్నారో, అలాగే ఎలాంటి ప్రైవేటైజేషన్ అనే పేరుతో ఎలాంటి స్కామ్లకి దారితీస్తున్నారో మీరందరూ కూడా చూస్తా ఉన్నారు. ఇదేదో ఈ ప్రైవేటైజేషను ఇదేదో పెద్ద ఇల్లు సాధించినట్టు, ఇదేదో చాలా ఉపయోగకరమైనట్టు వీళ్ళ మాటలు. వీళ్ళు దీన్ని ఎంతలా అంటే వాళ్ళ మంత్రులందరూ గోబల్స్ ప్రచారం మొదలుపెట్టి ఇదేదో వీళ్ళు సాధించేసినట్టు, దీనివల్ల ఇంకేదేదో అయిపోతున్నట్టు, ఇదే కరెక్ట్ అన్నట్టుగా ఏ విధంగా ప్రచారం పెట్టి ప్రజల్ని మభ్యపెట్టాలని చూశారో ఇక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళు, అలాగే ప్రజలందరూ కూడా చూశారు. బట్ ప్రజలకు చాలా స్పష్టత ఉంది. ప్రజలు ఎక్కడికక్కడ కూడా వాళ్ళకు చైతన్యవంతులైనటువంటి ఈ ప్రజలందరూ కూడా ఇలా మాటలు, ఇలా మాయ మాటలు, వీళ్ళు మభ్యపెట్టినటువంటి మాటలు ఏవి కూడా నమ్మలేదు. ఈ రోజున స్వచ్ఛందంగా వచ్చి ఇది మా భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం, విద్యార్థులు కావచ్చు, ప్రజలు కావచ్చు, వాళ్ళలోనే ఒక అవేర్నెస్ ఉండి మరి 1 కోటి సంతకాలుతో ఈ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించారు, నిలదీస్తున్నారని తెలియజేస్తున్నాం. అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ పీపీపీ అంటున్నాడు, మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ అంటున్నాడు అని చెప్పేసి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఒక ప్రజా ఉద్యమం చేపట్టింది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఇచ్చినటువంటి వెంటనే అన్ని నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని మా నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేసి ఈ 1 కోటి సంతకాల సేకరణని సూపర్ సక్సెస్ చేశారు. మరి 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని సూపర్ సక్సెస్ చేసినటువంటి మా నాయకులకు, కార్యకర్తలకు, అలాగే ఎంత మభ్యపెట్టినా వాస్తవాలని దృష్టిలో పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. మేము ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ 10న రచ్చబండ కార్యక్రమం పేరుతో గ్రామానికి వెళ్లి అక్కడ ప్రజలకు అవేర్నెస్ కలిగించి ప్రజలతో కలిసి ఈ ఉద్యమాన్ని గొప్పగా ప్రారంభించాం. అలాగే ఈ రాజకీయాలకు అతీతంగా ఎంతో మంది న్యూట్రల్స్, ఎడ్యుకేటెడ్ సెక్టార్కి సంబంధించినటువంటి ఎంతో మంది మేధావులు, ఇంటలెక్చువల్స్ అందరూ, డాక్టర్లు కావచ్చు, రకరకాల ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, అందరూ కూడా వచ్చి ఇది ఒక మంచి కాజ్, ఇది ఒక సోషల్ కాజ్, ఇది రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకి సంబంధించినటువంటి కాజు, రాష్ట్ర ప్రజల్లో మరి ఉన్నత చదువులు, డాక్టర్ లాంటి ఉన్నత చదువులు చదవాలనుకునేటువంటి విద్యార్థుల భవిష్యత్తుకి సంబంధించినటువంటి ఇష్యూ అని చెప్పేసి అందరూ వచ్చి పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వడం జరిగింది.
మరి ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఈ కార్యక్రమము ఇప్పటివరకు చూసుకుంటే మేము 1 కోటి సంతకాలు సేకరణ టార్గెట్ గా మేము ముందుకు వెళ్ళాం. అంటే ప్రతి నియోజకవర్గానికి 50,000కు తగ్గకుండా మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టాలనేటువంటి ఒక ఉద్దేశంతో మేము ముందుకు వెళ్ళాము. మరి మేము చూసినట్టయితే మేము అనుకున్న దానికన్నా ఇంకా బెటర్గా ఒక అనూహ్య స్పందన వచ్చింది. ఇక దీంట్లో భాగంగా నవంబర్ 12న ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం 175 నియోజకవర్గాల్లో అక్కడ ఉన్నటువంటి మా ఇన్ఛార్జీలు, అలాగే అక్కడ ఉన్నటువంటి ఎక్స్ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, మా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఎక్కడికక్కడ కూడా ర్యాలీలు నిర్వహించడము, ఇంకా ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకువెళ్ళటము, అలాగే ఈ విషయాల్ని ఇంకొంచెము ఎడ్యుకేట్ చేసి అవేర్నెస్ పెంచేందుకు మరి ర్యాలీల్లో భాగంగా తెలియపరచడం జరిగింది. అలాగే అక్టోబర్, నవంబర్ ఈ 2 నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడికక్కడ కూడా ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ, స్టాప్ ప్రైవేటైజేషన్ అని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, పదే పదే అనేక ప్లాట్ఫామ్స్ లో దీని గురించి చర్చిస్తూ, అనేక చర్చలు జరుపుతూ దీన్ని ముందుకు తీసుకువెళ్లి మరి దుర్మార్గ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారి పాలనని ఎండగట్టడం జరిగింది. మరి 26 జిల్లాల్లో మేము ఊహించినటువంటి స్పందన లభించడము, అలాగే ఏవైతే ఈ 1 కోటి సంతకాలు మేము సేకరించామో అవన్నీ కూడా ఈ రోజున ఇవన్నీ నియోజకవర్గాల నుంచి కూడా జిల్లా కేంద్రాలకు వీటిని మరి తరలించాము. ఈ తర్వాత రేపు 15వ తారీఖు నాడు జిల్లా కేంద్రాల నుంచి కేంద్ర కార్యాలయానికి మరి ఈ సంతకాలు ఏవైతే మేమన్నీ సమకూర్చి ఒక బాక్సెస్ కింద వీటిని భద్రపరచామో అవన్నీ కూడా అక్కడి నుంచి కేంద్ర కార్యాలయానికి తరలించడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ నెల 18వ తారీఖున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా గవర్నర్ గారికి సమర్పిస్తున్నారు. 18న మరి జగన్ గారి నేతృత్వంలో ఇవన్నీ కూడా గవర్నర్ గారికి సమర్పించబోతున్నాము. ఈ ప్రజలు చేసినటువంటి ఈ సంతకాల పత్రాలను ఇవన్నీ కూడా మీడియా ముందు ఈ రోజున అందరూ కూడా ఏ విధంగా ఈ సంతకాల సేకరణ జరిగింది, ఎంత ట్రాన్స్పరెంట్ గా జరిగింది, ఎంత చిత్తశుద్ధితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేసింది, ప్రజలు కూడా ఏ విధంగా ఆ నియోజకవర్గాల్లో ఎలా రెస్పాండ్ అయ్యారు అనేటువంటి అంశాల మీద ఎక్కడికక్కడ కూడా మీడియా మిత్రులతో ఈ విషయాలన్నీ కూడా మా వాళ్ళంతా కూడా పంచుకోవడం జరిగింది. అలాగే మరి ఈ కార్యక్రమంలో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రజలే వాళ్ళ పేరు, వాళ్ళ ఏ నియోజకవర్గము, డిస్టిక్, ఆ గ్రామం అన్ని కూడా, వాళ్ళ మొబైల్ నంబరు, వాళ్ళ సైన్ అంతా కూడా ఉంది. ఇవన్నీ కూడా ఈ డీటెయిల్స్ అన్ని కూడా డిజిటలైజ్ చేసి ఆ డిజిటలైజ్ ఫార్మాట్ లో అవన్నీ ఈ కోటి మందికి సంబంధించినటువంటి డీటెయిల్స్, వాళ్ళ మద్దతును డిజిటలైజ్ చేసి ఇవన్నీ కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారికి ఇవన్నీ కూడా సమర్పించబోతా ఉన్నారు. అంటే ఇది ఒక్కసారి ఆలోచించండి, ఇదేదో 1 కోటి సంతకాలు కాదు. ఈ 1 కోటి సంతకాలు అనేవి 1 కోటి మంది గుండె చప్పుడుగా స్టాప్ ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజ్ అని చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకిస్తూ చేసినటువంటి సంతకాలుగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవైపు ప్రజా ఉద్యమం ఇంత తీవ్రంగా చేస్తున్నా అనేక ప్లాట్ఫామ్స్ లో అనేక మంది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ ప్రైవేటైజేషన్ అనేటువంటి ఆలోచన, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ పీపీపీ నిర్ణయం తప్పు అని చెప్పి అనేక సార్లు ప్రశ్నిస్తున్నా, క్వశ్చన్ చేస్తున్నా, ఈ ప్రభుత్వ దృష్టికి అనేక ప్లాట్ఫామ్స్ మీద తీసుకువెళ్తున్నా కూడా ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం గాని దీని గురించి పట్టించుకోవట్లేదు. ఏ మాత్రం కూడా దీన్ని కన్సిడర్ చేయట్లేదు. ఏదో ఒక మోనోపోలీ లాగా, ఒంటెద్దు పోకడిలాగా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వెళ్ళటం ప్రజలన్నీ కూడా గమనిస్తా ఉన్నారు. ఇదొక దుర్మార్గమైనటువంటి నిర్ణయం అని ప్రజలు ఈ సంతకాల రూపంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుందని తెలియజేస్తున్నాము.
ఖచ్చితంగా ఈ 1,000,000 సంతకాలు, ఈ 1,000,000 మంది పైగా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది తప్పని గలమెత్తినటువంటి తీరు ఇక్కడికే కాదు, ఇది రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఇదొక మరణ శాసనాలుగా ఉండబోతున్నాయని హెచ్చరిస్తున్నాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం మా జగనన్న ప్రభుత్వంలో ఈ ఆరోగ్యశ్రీని దాని లిమిట్ని 25 లక్షల వరకు పెంచి 108, 104 సేవల్ని మరింత స్ట్రెంగ్తెన్ చేసి రిమోట్ ఏరియాస్లో, ట్రైబల్ ఏరియాస్లో కావాల్సినటువంటి అంబులెన్స్ని ఇంకా అందుబాటులో ఉంచి అవన్నీ టైంకి వచ్చేలాగా పనిచేసేలా చేసి ఫ్యామిలీ డాక్టర్ అని చెప్పేసి గవర్నమెంట్ డాక్టర్ని అవసరం ఉన్నటువంటి ఇంటికి పంపించి వైద్య సేవలు అందించారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలని 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్కి శ్రీకారం చుట్టారు. 0 వేకెన్సీ పాలసీ అని చెప్పేసి ఎప్పటికప్పుడు అనేక పద్ధతుల్లో డాక్టర్లు కావాల్సినటువంటి సిబ్బంది అందరినీ కూడా ఎప్పటికప్పుడు రిక్రూట్మెంట్స్ చేస్తూ వస్తున్నటువంటి రికరింగ్ అంటే కంటిన్యూస్గా వస్తుంది, ఖాళీలు అవుతున్నాయి, మళ్ళీ వేకెన్సీస్ వస్తున్నాయి, మళ్ళీ వాటిని భర్తీ చేయడము, ఎక్కడికక్కడ ఇబ్బందులు లేకుండా చాలా పద్ధతిగా ఈ రిక్రూట్మెంట్స్ అన్ని కూడా ప్లాన్ చేసి చాలా సీరియస్గా ఆఫీసర్లు దీని మీద పనిచేసేలాగా చర్యలు చేపట్టి దీన్ని మానిటర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాం. ఎక్కడికక్కడ ఆరోగ్యశ్రీని, నెట్వర్క్ హాస్పిటల్స్ని ఎంకరేజ్ చేసి వాటిని పెంచుతూ ఒక ఎకో ఫ్రెండ్లీ వాతావరణాన్ని వాళ్ళకి క్రియేట్ చేస్తూ వాళ్ళ ఇబ్బందులు ఎప్పటికప్పుడు ఏమైనా ఉన్నా కూడా సార్ట్అవుట్ చేస్తూ ప్రజలకు ఎక్కడా కూడా వైద్య సేవల్లో అంతరాయం కలగకుండా రైట్ ఫ్రమ్ విలేజ్ క్లినిక్స్ దగ్గర నుంచి పిహెచ్సీలు కావచ్చు, సిహెచ్సీలు కావచ్చు, ఏరియా హాస్పిటల్స్ కావచ్చు, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కావచ్చు, ఈ టీచింగ్ హాస్పిటల్స్ వరకు కూడా ఆ కనెక్టివిటీని మెయింటైన్ చేసి ప్రజలకు ఏ ఇబ్బంది వస్తే ఏ హాస్పిటల్కి వెళ్ళొచ్చు, ఎక్కడికి వెళ్ళి చూపించుకోవాలి, ఇమీడియట్గా ఎక్కడికి వెళ్ళాలి, తనకు బాధ అనిపించినప్పుడు, ఒక ఆరోగ్య సమస్య అనిపించినప్పుడు ఎక్కడికి వెళ్ళాలనేటువంటి సమాచారాన్ని కూడా రాష్ట్ర ప్రజలకు ఆ అవగాహన కల్పిస్తూ చేసినటువంటి అనేక గొప్ప కార్యక్రమాలు ఉన్నాయి. అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా ప్రజలకు మేలు చేయాలి, మంచి ఆరోగ్యం కల్పించాలి అని చెప్పి ప్రజల కోసం నిరంతరం పరితపించే అడుగులు ముందుకు వేశారు. ఇక మనం చూస్తా ఉన్నాము, నిన్న హెల్త్ మినిస్టర్ గారే మాట్లాడుతూ ఉన్నారు, ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజలు విశ్వసనీయత కోల్పోతున్నారంటూ. ఏకంగా ఆయనే ప్రభుత్వంలో ఉండి, ఆయనే మినిస్టర్గా ఉండి వారే మాట్లాడుతున్నారు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది కదా, మంత్రే మాట్లాడుతూ ఉన్నాడు, ప్రజలకి హోప్ పోతుందంట ప్రభుత్వం రంగంలో ఉన్నటువంటి ఈ హాస్పిటల్స్ మీద. ఖచ్చితంగా నిజమే చెప్పారు. అంటే ఎప్పుడు వాళ్ళకు తెలుసు, వాళ్ళ మనసులో ఉందే బయటికి చెప్పారు. ఎందుకంటే వచ్చిన దగ్గర నుంచి కూడా చూస్తున్నాము, హెల్త్ డిపార్ట్మెంట్ ఫుల్గా ఫెయిలియర్ అని చెప్పి చెప్తున్నాం. ఎందుకు? ఈ మెడికల్ కాలేజ్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు, ఆరోగ్యశ్రీని ఎత్తేస్తున్నారు, ఉన్నటువంటి నెట్వర్క్ హాస్పిటల్స్కి ఇవ్వాల్సినటువంటి సుమారు 3,600 కోట్ల బకాయిల్ని వాటి మీద కూడా ఏ స్పందన లేదు, వాటిని వదిలేశారు. ఈ ఉన్నటువంటి 108 అంబులెన్సెస్ కూడా టైంకి రావట్లేదు, ప్రజల ప్రాణాలు పోతా ఉన్నాయి, రిక్రూట్మెంట్స్ జరగట్లేదు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా అక్కడ మందులు లేవు, దూది లేదు, సూది లేదన్నట్టుగా అక్కడ ఏమీ అరాకొర అన్నట్టుగా ఈరోజు వీళ్ళు వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకే కాన్ఫిడెన్స్ లేదు, ఎందుకంటే వాళ్ళు ఏం ఎఫర్ట్స్ కూడా పెట్టట్లేదు. వాళ్ళు ఎంతసేపు ఏంది ప్రైవేటైజేషన్ అని చెప్పి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టాలి, వాళ్ళు ఎవరో చూసుకుంటారులే, మాది కాదు ఈ బాధ్యత అన్నట్టుంది. సో కాబట్టి డెఫినెట్గా వాళ్ళే చెప్తున్నారు కదా, హోప్ పోయింది ప్రజలకని. హోప్ పోగొట్టేలా మీరు చేస్తున్నారు, మీ ఇంటెన్షనే హోప్ పోగొట్టడము. కాబట్టి వాళ్ళే ఇలా మాట్లాడుతున్నారంటే ఇంకా ఏ పరిస్థితుల్లో ఈరోజు వైద్య ఆరోగ్య రంగం పనిచేస్తుందో ఈ రాష్ట్రంలో ఒకసారి ఇక ప్రజలకు దీన్ని బట్టే ఒక ఆలోచన వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు మేమంతా కూడా ఎప్పటికప్పుడు ఏ ఇష్యూ వచ్చినా కూడా ఇది ప్రజలకు ఇబ్బంది అవుతుంది,
వైద్య ఆరోగ్య రంగాన్ని చంపేస్తున్నారు, ఆరోగ్యశ్రీని చంపేస్తున్నారు, ఉరిదీస్తున్నారు, వైద్య ఆరోగ్య రంగాన్ని నీరుగారుస్తున్నారు. ఇది తప్పు, ప్రజలకు ఇబ్బంది అవుతుంది, ప్రజలు సఫర్ అవుతున్నారు, మీరు గ్రౌండ్కి వచ్చి చూడండి అని అనేక సార్లు మేము ప్రతి సందర్భంలో కూడా ఇవన్నీ చెప్తూనే ఉన్నాము. అయినా కూడా ఇవన్నీ గాలికి వదిలేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రైవేటైజేషన్ దృష్టిగా మరి ముందుకు వెళ్తుంది. అయితే ఇప్పుడు చూస్తా ఉన్నాము, ఎక్కడైనా కూడా ఒక ప్రజల తీర్పుని గౌరవించని నాయకులకు గాని ఆ పాలకులకు గాని ఏ గతి పడుతుందో చరిత్రలో హిట్లర్ ఉదంతమే ఒక దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది. మరి అలానే చంద్రబాబు నాయుడు గారు ఇదే ప్రైవేటైజేషన్ అని చెప్పేసి ప్రైవేటైజేషన్ ధ్యేయంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కూడా ఏకపక్షంగా అహంకారపూరితంగా ఉన్నాయి. సో కాబట్టి అందుకే ఈ రాష్ట్రానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక హిట్లర్గా మారారు. హిట్లర్కి ఏ గతి పట్టిందో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కూడా ఖచ్చితంగా అదే గతి పట్టబోతుంది.